హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా పర్ఫెక్ట్గా పల్లీ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండీ తీసేసుకొని నేను కప్ కొలతల్లో చూపిస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్న కప్తో 2 కప్స్ వరకు పల్లీలు తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1/2 kg వరకు పల్లీలు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలంతా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలా అని పల్లీలు పచ్చిగా ఉండకూడదు, మరి ఎక్కువగా మాడిపోకూడదు. మాడిపోయాయంటే చేదు వచ్చేస్తాయి, పచ్చిగా ఉన్నాయంటే చిక్కీ అనేది మెత్తగా ఉంటుంది, బాగోదు. కాబట్టి ఇలా మంచిగా వేయించుకోవాలి. నోట్లో వేసుకొని చూస్తే బాగా కరకరలాడాలి. ఆరిపోయిన తర్వాత ఆ విధంగా పల్లీలు వేయించుకోవాలి. ఇలా పల్లీలంతా ఆరిపోయిన తర్వాత పొట్టు తీసేసి పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొట్టు తీసేసి పల్లీలన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఈలోగా బెల్లం, నేను 1/2 kg పల్లీలు కదా, 1/2 kg వరకు బెల్లం తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకునేసి టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసి స్టవ్ వెలిగించేసి మరగబెట్టేసుకోవాలి. బెల్లం కరిగేలోగా ఒక బండ మీద కానీ లేదంటే ప్లేట్లో కానీ గీ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. మీరు కప్ కొలతల్లో తీసుకోవాలనుకుంటే 2 కప్స్ పల్లీలు తీసుకున్నాం కదా, 2 కప్స్ వరకు బెల్లం తీసుకోవచ్చు. లేదంటే తీపి తినేవారైతే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. చూడండి బెల్లం కూడా బాగా పూర్తిగా కరిగిపోయింది. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చిక్కీ ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. చూడండి దగ్గరుండి మధ్యలో కదుపుకుంటూ బాగా పాకం వచ్చేంత వరకు మరగబెట్టేసుకోవాలి. పాకం ఎలా వస్తుందో కూడా పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, చూపిస్తాను. మధ్యలో కదుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టేశారంటే మాడిపోతుంది. చూడండి పాకం చెక్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొనేసి దాంట్లో కొంచెం పాకం వేసామంటే ముద్దగా రావాలి. ఇంకా రాలేదు చూడండి. ఇంకొంచెం సేపు మరగబెట్టేసుకుందాం. దగ్గరుండి కదుపుతూ మరగబెట్టేసుకోవాలి. ఇంకొకసారి పాకం చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇందాకల కంటే కొంచెంగా గట్టిగా వచ్చింది, కానీ ఇంకా పాప్కార్న్ రాలేదండి. పాకం వచ్చేంత వరకు ఇంకా కరగబెట్టేసుకోవాలి. ఇంకొకసారి చెక్ చేస్తున్నాను. చూడండి ముద్దగా వచ్చింది, కానీ మెత్తగానే ఉంది. ఇలా వచ్చిందంటే పాకం చిక్కీ అనేది పంటికి అతుక్కుంటూ ఉంటుంది, కాబట్టి ఇంకొంచెం రావాలి పాకం. చూపిస్తాను చూసేయండి. చూడండి ఇలా ముద్దగా వచ్చి ప్లేట్లో గిన్నెలో కానీ ఇలా వేస్తూ ఉంటే టక్ టక్ అని సౌండ్ రావాలి. అలా వస్తే పల్లీ చిక్కీకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని పూర్తిగా మనం వేయించుకున్న పల్లీలన్నింటినీ పాకంలో వేసేసేయాలి. వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పాకం పల్లీలు అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. దాన్ని అంతటిని మనం గీ రాసుకున్న బండ మీద పోసేసుకొని ఒక చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రకి గీ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని అలా స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నైఫ్తో మనకు కావాల్సిన సైజులో చిక్కీ ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కానీ వేడేమీ లేకుండా పూర్తిగా చల్లారిందాక చల్లారబెట్టేసుకొని ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా పల్లీ చిక్కీ అనేది ఇలా ట్రై చేయండి, బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.